హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని రోజులకో మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంతవరకు కుకింగ్ వీడియోస్ పెట్టాను. ఈరోజు మేము పిక్నిక్ వెళ్ళాను అని ఈ వీడియోస్ పెడుతున్నాను. పిక్నిక్ ఎలా వెళ్తామో ఎలా వెళ్ళామో అన్నది వీడియో చూపిస్తున్నాను. అక్కడ కార్లో మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ అయితే మేము ఎప్పుడు వెళ్ళాం మా పిన్ని వాళ్ళతోనే వెళ్తాము కార్లోనే. ఇక్కడ మా వైజాగ్ నుండి పిక్నిక్ ప్లేస్ ఏమో ఒక 1.5 అవర్ పట్టింది. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ అంటే అక్కడ ఫుడ్కి ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళు కొంచెం లేట్ చేసేయడం, కొంచెం హాఫ్ అన్ అవర్ అక్కడ లేట్ అయింది. కాకపోతే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు పిక్నిక్ స్పాట్ దగ్గరికి. ఇది ఎస్వి డాబా అట. బాగుంది. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అన్నది అక్కడ అలాగ ఉంది. అంటే అప్పుడు పల్లెటూరులో అంటే మా ఊర్లో అప్పుడు అలాగ ఉండేది గడ్డిల్లు. ఇప్పుడు ఎవరికి కూడా గడ్డిల్లే, అందరి స్లాప్లిల్లే. కాకపోతే ఇది చూస్తే నాకు అది గుర్తొచ్చింది. అక్కడ గడ్డి స్మెల్ అంతా బాగుంది. అప్పుడు ఎలాగుండిందో మేము చిన్నప్పుడు ఆ గడ్డిలు ఇలా తిరిగేవారు, ఆడుకునేవారు. ఆ స్మెల్ మొత్తం నాకు అది చిన్నప్పుడు ఆడుకునే గుర్తొచ్చింది. ఇక్కడ నుండి మేము ఫుడ్ అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాం. పార్సల్ అయితే ముందు ఆర్డర్ చేస్తాం కదా, ఆ ఫుడ్ మొత్తం తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ వాళ్ళు మొక్కలు పెంచుకున్నారు. అక్కడ ఉన్న పువ్వులు మా పిల్లలు తెంపేశారు. వాళ్ళు కూడా ఏం అనలేదు చిన్నపిల్లలని. ఆ పువ్వులు కూడా బాగున్నాయి. అంటే కలర్ ఆ పువ్వు అదేం పువ్వు అంటే నాకు తెలీదు, కానీ బాగుంది పువ్వు. మా పిల్లలు తెంపేశారు, వద్దన్న కూడా వినలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం అనలేదు పిల్లల్ని. ఇక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇది అక్కడున్న అమ్మవారి టెంపుల్. అంటే అదే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ టెంపుల్కి వెళ్తున్నారు. ఈ టెంపుల్ వెళ్ళాక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు. ఈ అమ్మవారి పేరేంటో నాకు గుర్తులేదు, కానీ ఆ పక్కనే కాశీపట్నం అట ఊరు పేరు. ఆ ఊర్లో ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనకి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. కొంచెం లూప్ ఏరియా, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ ఏరియాలో. దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడున్న చాలా కూల్గా ఉంది. మొత్తం అడవి కదా, చాలా బాగుంది. ఎన్ని రోజులకి అలా చూడాల్సి వచ్చింది మాకు, అంటే దొరికింది ఆ ఛాన్స్. ఎప్పుడు ఈ సిటీలోన తిరగడం. ఈ వెదర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక్కడ కూర్చుని తిందామని చూస్తున్నాం ప్లేస్. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్తో కూడా వస్తున్నారు. పిల్లలు, కాలేజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి చాలామంది అక్కడ వండుకుని కూడా తింటున్నారు. పిక్నిక్లు అంటే పార్క్లే కాకుండా ఇలాగ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలామంది చేసుకుంటున్నారు. అంటే మా ఊరు సైడ్ అయితే మాకు వాటర్ ఫాల్స్ ఇలాగే వెళ్తుంటాం, కానీ సిటీలో అంటే ఓన్లీ పార్కే నాకు తెలిసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది పిక్నిక్ చేసుకుంటున్నారు, వండుకుంటున్నారు కూడా. ఇక్కడ కూర్చునే మేము భోజనం చేసాం. లంచ్ అయితే ఇక్కడే చేసాం అందరూ. మేము ఇందాక తెచ్చుకుంది ఏంటంటే డాబాలో వెజ్ బిర్యానీ అండ్ కాజు పన్నీర్ తెచ్చుకున్నాం అన్నమాట. ఇక్కడే అందరూ భోజనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ స్నానం చేయడానికి అయితే. ఇక్కడ లంచ్ చేసేసి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. లంచ్కి చెప్పింది వెజ్ బిర్యానీ అండ్ కాజు పన్నీర్ కర్రీ అనమాట. ఇక్కడ అందరూ తినేసాం. ఒక 20 మినిట్స్లో అందరు భోజనాలు అయితే అయిపోయింది. భోంచేసి ఇక్కడ బయలుదేరామన్నమాట. అక్కడ వాటర్ అన్నది కొంచెం కిందకి దిగాలి. కొంచెం వాటర్తో చేయి కడిగేసుకొని బయలుదేరాం. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు, చిన్నపిల్లలైనా ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలంటే జారుతున్నాయి కాళ్ళు. కానీ ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ చాలా దూరం లేదు, 50 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. పర్లేదు, అంత డేంజర్కి అయితే అనిపించలేదు. అంటే చాలామంది వాటర్ ఫాల్స్ అంటే భయపడతారు, కాలు జారుతుంది ఇలాగా అనుకొని. అంటే వాటర్ కొంచెం డేంజర్గా ఉంటుందని భయపడతారు. కానీ మేము వెళ్ళినప్పుడైతే నేను కూడా చాలా భయపడ్డాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అలాగని భయపడ్డాను. కాకపోతే అక్కడ అలా ఏ లేదు. వాటర్ అయితే లోతు అన్నది లేదు, అసలు కొంచెమే ఉంది. అండ్ రాయిలు కూడా అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, రాయిలు కూడా అండ్ జారుగా అన్నది ఏట్లేవు, మామూలుగా ఉంది.
పర్లేదు. పిల్లలతో అయితే మేము స్నానం అయితే బాగానే చేసాం. కానీ వెళ్ళిన వెంటనే ఆ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎన్ని రోజుల తర్వాత చూసానో. అప్పుడు నా మ్యారేజ్కి ముందు అయితే అక్కడ మా ఊర్లో అయితే వాటర్ ఫాల్స్లు ఎక్కువ. అప్పుడు చూసేవారం. ఇక్కడ ఒక 8 ఇయర్స్ అవుతుంది అసలు వాటర్ ఫాల్స్కి అనేది వెళ్ళలేదు. ఇదే వెళ్ళడం. ఎన్ని రోజులతో చూసాను. ఇంకా ఆ కూల్నెస్ అంటే చల్లగా ఉంది. చుట్టూ అంటే సౌండ్ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ, ఆ, అంటే తృప్తిగా అనిపించింది ఆ లోన్కి వెళ్ళేసరికి. సాటిస్ఫైడ్ అయ్యాం. ఎందుకంటే కూల్గా ఉంది. ఆ సౌండ్ అక్కడున్న పిక్నిక్ చేసుకుంటున్నారు. పెద్దోళ్ళు ఉన్నారు కొంతమంది జెంట్స్. అక్కడ వాళ్ళు పాటలు అయితే అక్కడ వెదర్కి సెట్ అయినట్టుగా పాటలు అయితే వేస్తున్నారు. బాగుంది, నచ్చిందండి. ఆ, వాళ్ళు అక్కడ వండుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు అన్ని స్పీకర్లను తీసుకొని అక్కడ వండుకొని పిక్నిక్ చేసుకుంటున్నారు. మేము అప్పుడు అలాగే చేసుకునేవారు. పెళ్ళైన నుండి అలా కాదు, ఎప్పటి నుంచి బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుని వెళ్ళిపోవడం. కానీ అక్కడ వండుకున్నది వేరేగా ఉంటుంది. ఇది చూడండి, వీళ్ళే అక్కడ అంటే పెద్ద స్పీకర్ల సౌండ్ పాటలు పెట్టి బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకెళ్తే మెయిన్ వాటర్ ఫాల్స్ అన్నది ఉందండి. ఇది చిన్నది, దానికి కొంచెం పెద్దది. అక్కడ అంటే జారుడు అన్నది లేదు. బాగుంది. అంటే పిల్లలతోని మేము కూడా పైకి ఎక్కాం. బాగుంది. కానీ మంకీస్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఒక అక్కడ మనుషులు ఉండగా వాళ్ళు కూడా మనుషులు ఎలాగ మంకీస్ ఎలాగవుతాయి మనుషులు కూడా అలాగే అవుతున్నారు అక్కడ. చిన్న పెద్ద తేడాలు అందరూ కొంచెం వాటర్లో దిగినప్పుడు చలేసింది, తర్వాత మాత్రం తెలియలేదు. బాగా చాలా కూల్గా ఉంది వాటరు. ఇలా ఇక్కడ దగ్గర వెళ్తుండగా వాటర్ ఉంటుంది, ఎక్కువ వాటర్ ఉంటుంది అని భయం వేసింది. కానీ వాటర్ అనేది లేదు. మనకి కరెక్ట్గా సరిపోయిన అంటే స్నానం చేసినంత వాటర్ అయితే ఉంది. పర్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. బాగుంది, ప్లేస్ కూడా బాగుంది. కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్లో వెళ్తున్నారు, బ్యాచిలర్స్ అబ్బాయిలు అమ్మాయిలు అని కాగా అందరూ వెళ్తున్నారు. బాగుంది. ఫ్యామిలీస్తో కూడా బాగుంది, స్నానం చేయడానికి కూడా బాగుంది.
చూసాము. ఆ ఫ్యామిలీ నాకు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలా అనిపించింది. మాలాగే పెద్ద ఫ్యామిలీలాగా ఉంది వాళ్ళది కూడా. మేము కూడా ఇలాగే పండగకి ఎప్పుడైనా వెళ్ళినా ఇలా గ్యాంగ్ మొత్తం ఒకసారి కలుస్తాం. మా సిస్టర్స్, మా బావ వాళ్ళు అందరూ ఇలా కలుస్తాం కదా, గొప్ప సరదా ఉంటుంది. వాళ్ళు చూస్తే నాకు అదే గుర్తొచ్చింది, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు అందరూ అనుకొని. ఆ, వాళ్ళు కూడా అలాగే అందరూ అంటే కపుల్స్ అనుకుంటా, అందరూ జోడి పిల్లలతో వచ్చారు, బాగున్నారు. నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది అప్పుడు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీలో మేము కూడా ఎప్పుడు ఎప్పుడు పొంగల్కి వెళ్ళి ఇలాగ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. అలా గుర్తొచ్చింది నాకు వాళ్ళందరూ చూశాక. మేము స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకో గ్యాంగ్ వచ్చారు. అసలు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఫుల్ అయిపోయారు, ఖాళీగా లేదు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా మా కొంతమంది వచ్చారు. ఈవినింగ్ అవుతున్నా, చీకటి పడుతున్నా కొంతమంది వస్తున్నారు. మేమైతే 3:30కి అయితే మేము వెళ్ళిపోయాము, ఎందుకంటే మాకు వైజాగ్ రావాలి కదా, కొంచెం దూరం అవుతుందేమో అని వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న ఫిష్లు అయితే ఉన్నాయి, అది సరిగ్గా కనబడట్లేదు. అక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే బాగా కనబడ్డది, ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గరికి అయితే రాలేదు, మనం వెళ్తుంటే వెళ్ళిపోతున్నాయి. చిన్న చిన్నవి పిల్లలు చూపడానికి బాగుంది. నుండి బయటకి అయితే వచ్చేసాము. బయటకు వచ్చి మా కార్ దగ్గర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగామండి. టీ అనేది మా పిన్ని ఇంటి దగ్గర చేసుకుని తెచ్చారు. టీ చాలా బాగుంది. అంటే అప్పుడే స్నానం చేసి వచ్చి చల్లగా ఉంది కదా, టీ అంటే ఫ్లాస్క్లో పెట్టి కూడా వేడిగా ఉంది. వేడిగా టీ తాగేసి కొంచెం ఫోటోలు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. బయలుదేరే టైంకి 4:30 అయిపోయింది. ఇక్కడ అందరు నించొని ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు తీసుకుని బయలుదేరాం. ఇదండి మా పిక్నిక్ అయితే అయిపోయింది. ప్లీజ్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ సపోర్ట్ చేస్తే ఇంకెన్నో వీడియోస్ మీ ముందు చూపిస్తాను.